హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరు వచ్చేసి మనకు ఏఈజిఎస్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. సో ప్రీవియస్గా కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ రోజు అయితే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట ఈ యొక్క ఏఈజిఎస్ కంపెనీ వాళ్ళు. సో నేను మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నచ్చండి, ఈశ్వరి అని చెప్పేసి. సో తనకైతే ఈరోజు ఫస్ట్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ కూడా మనకి ఒక నోటిఫికేషన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక కంపెనీలో మన ఛానల్ నుంచి సో 3 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నట్టు. సో చాలా మంచి కంపెనీ, 100% జెన్యూన్ కంపెనీ, 100% మీకు సో రెస్పాన్స్ అయితే వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ని వాట్సాప్ ఆర్ మెయిల్ చేస్తే చాలన్నమాట. సో వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏఈజిఎస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ 2 పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో వీళ్ళు ఇక్కడ టైటిల్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ టు ఈ కామర్స్ ప్రాసెస్ అని చెప్పేసి. సో మీరైతే ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్కి అయితే ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్ కేర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీగా ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ప్రీవియస్గా కూడా మా సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఇక కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకునేసి సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నారనమాట. సో 100% మీకు సో రెస్పాన్స్ అయితే వస్తుంది. కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో అండర్ గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్, డిప్లొమో అండ్ అలాగే ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నోయిడా, భోపాల్, ముంబై, ఇండోర్, పూణే, గుర్గాన్, జైపూర్, జమ్మూ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఈ యొక్క ప్లేసెస్లో అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అని చెప్పేసి. సో పర్మనెంట్గా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ సో జాబ్ హైలైట్స్లో కూడా వీళ్ళు అదే మెన్షన్ చేశారు కాబట్టి సో హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేస్తుంటే వర్క్ ఏంటి అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీరు వచ్చేసి ఇక కస్టమర్స్ నీడ్స్ని బట్టి వాళ్ళు ఏదైతే క్వెరీస్, కంప్లైంట్స్ చెప్తారో సో ఇక క్వెరీస్ని, కంప్లైంట్స్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో అదైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో టేకింగ్ కంప్లీట్ ఓనర్షిప్ ఫర్ ది కస్టమర్స్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ ఎటువంటి క్వెరీస్ చెప్పినా లేదంటే ఎటువంటి కంప్లైంట్స్ చెప్పినా సో లేదంటే వాళ్ళకి ఏదైనా అంటే ఈ యొక్క కంపెనీ తరపు నుంచి ఏమైనా నీడ్స్ కావాలన్నా కూడా సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్గా మీరే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా మీరు కస్టమర్స్తో త్రూ ఫోన్ కాల్, ఈమెయిల్, చాట్ ప్రాసెస్ ద్వారా మీరు ఇంటరాక్ట్ అయ్యి సో వాళ్ళ క్వెరీస్ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ అలాగే దీంతో పాటు బ్లెండెడ్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, కస్టమర్ సపోర్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్, కస్టమర్ కేర్. సో ఇక స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీకు సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని స్కిల్స్ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, అప్పుడే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ కస్టమర్ సర్వీసెస్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ అలాగే అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ని కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవియస్గా బీపీఓ కాల్ సెంటర్స్లో కావచ్చు లేదంటే ఈ యొక్క బీపీఓ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోండి. అలాగే షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వర్క్ చేయడానికి సో వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా మీ ఇంట్లో ఉండాలి. అంటే సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సో పర్టికులర్గా ఒక ప్రైవేట్ ఏరియా అంటూ ఉండాలి వర్క్ చేయడానికి. సో అదైతే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు వర్క్
ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్ చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే ఉండాలి. అండ్ అలాగే కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలన్నమాట, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఎందుకంటే సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మన దగ్గర ఓన్గా ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలి. దాంతోపాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్. సో ఇవైతే క్లియర్గా చెక్ చేసుకోండి మీరు. సో ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ కనుక చూసుకున్నట్టయితే మనకు 17,000 నుంచి 20,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మిస్ చేసుకోకండి. జాబ్ రావడం రాకపోవడం అది సెకండరీ అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ని వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట, లేదా మెయిల్ అయినా చేయండి. సో వీళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక వాట్సాప్ నెంబరు అండ్ అలాగే ఇక మెయిల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అయితే వాళ్ళకి షేర్ చేసేసేయండి. వాట్సాప్ చేసినా చాలు లేదా మెయిల్ చేసినా చాలు. సో బెటర్ మీరు రెండింటికి, వాట్సాప్కి అండ్ అలాగే మెయిల్కి రెండింటికి కూడా మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఇది పార్ట్ టైం జాబ్ అయితే కాదు. సో మీరు ఫుల్ టైం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ. సో 100% మీకు రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి. మీ యొక్క రెజ్యూమ్స్ అయితే ఫస్ట్ అయితే షేర్ చేసేసేయండి. ఒకవేళ మీ రెజ్యూమ్ షేర్ చేసినా మీకు రెస్పాన్స్ రాలేదంటే సేఫ్ సైడ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక కంపెనీ వాళ్ళు మనకు నౌకరీ ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట. సో అలా కూడా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్ అయితే ఉంటుందన్నమాట. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. స్కిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్స్ కావచ్చు. సో ఇవే మెయిన్ అనమాట. ఏ జాబ్కి అప్లై చేసుకున్నా కూడా వాళ్ళు ఏదైతే స్కిల్స్ అడిగారో ఆ యొక్క స్కిల్స్ని అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి సో ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.